టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనీకి చోటు దక్కింది. ఐసీసీ 7గురితో కొత్తగా జాబితా ప్రకటించింది. ఇందులో ధోనీతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా కూడా ఉన్నారు. ఇది గొప్ప గౌరవమని, దిగ్గజ ఆటగాళ్లతో పాటుగా తన పేరును గుర్తుంచుకోవడం ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప అనుభూతి అని ధోనీ అన్నారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ 3 ఫార్మాట్లలో కలిపి 17,266 పరుగులు సాధించారు. ధోనీ సారథ్యంలో భారత్ 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనీకి చోటు దక్కింది. ఐసీసీ 7గురితో కొత్తగా జాబితా ప్రకటించింది. ఇందులో ధోనీతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా కూడా ఉన్నారు. ఇది గొప్ప గౌరవమని, దిగ్గజ ఆటగాళ్లతో పాటుగా తన పేరును గుర్తుంచుకోవడం ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప అనుభూతి అని ధోనీ అన్నారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ 3 ఫార్మాట్లలో కలిపి 17,266 పరుగులు సాధించారు. ధోనీ సారథ్యంలో భారత్ 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.